షుగర్ కాస్మెటిక్స్ కో-ఫౌండర్ వినీత, ఆమె ఒకటి మెన్షన్ చేశారనమాట. ఇన్వెస్ట్మెంట్ రేస్ చేస్తున్నప్పుడు అపారెంట్లీ మీరు ఒక్కరు ఉంటే మేము ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేము, ఆస్క్ యువర్ హస్బెండ్ ఆల్సో టు సైన్ అప్ యాజ్ అ కో-ఫౌండర్, ఆస్క్ హిమ్ టు లీవ్ హిస్ జాబ్ అండ్ స్టెప్ ఇన్, వీఆర్ ఇమీడియట్లీ రెడీ టు గివ్ ద మనీ దట్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ అని చెప్పారంట. సో విమెన్ కి ఈ స్పేస్ లో ఏమైనా డిఫికల్టీ ఫేస్ చేస్తుంటారా? మీ ఒపీనియన్ ఏంటి? ఎక్కడైనా విమెన్ కి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తప్పకుండా ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. నా పర్సనల్ స్టోరీ చెప్తాను. నేను 2 times బ్రేక్ తీసుకున్నాను. నాకు 2 పిల్లలు. ప్రెగ్నెన్సీ టైంలో బ్రేక్ తీసుకున్నాను. అది విమెన్ పర్స్పెక్టివ్. మేబీ ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్ గా చూసుకుంటే డెఫినెట్లీ ఒకవేళ బ్రేక్ తీసుకుంటే ఎలా అనేది, ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ పుట్టింగ్ దేర్ మనీ ఆర్ మేబీ దేర్ కమిట్మెంట్ ఇఫ్ ఇట్స్ కంపెనీ. మరి వాళ్ళు డెడ్ లైన్స్ వాళ్ళకి ఉంటాయి, వాళ్ళు రిస్క్ కూడా ఆలోచించాలి కదా. సో రిస్క్ ఏమైనా ఉంటే వాళ్ళు బ్యాకప్ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ పర్స్పెక్టివ్లో డెఫినెట్లీ క్లారిటీ వాళ్ళు చూస్తారు. మేబీ ఒకవేళ ఒక విమెన్ ఫౌండర్ ఉంటే మేబీ ఇంకొక కో-ఫౌండర్ ఎవరైనా గాయ ఉండి అలా కూడా స్టెప్ ఇన్ అవ్వచ్చు కదా, హస్బెండ్ అనే కాదు. అందుకే టీమ్ అనేది చూస్తాం అన్నమాట. ఇట్స్ ఆల్వేస్ లైక్ ఓపెన్ కమ్యూనికేషన్ చాట్ దట్ షుడ్ హ్యాపెన్. కరెక్ట్.